అంటే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని ఇంచుమించు మనం అనుకుంటాం. ఆర్ఆర్బి అని, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అలాంటి మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది. కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని. దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డి, దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వాడిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే, కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు. కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కర్కి నాంది పలికాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి, మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకను కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు. ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ, ఒక పాలనే ఒక కల్తీ, ఆ మనిషే ఒక కల్తీ. ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి, చచా అది నెయ్యి కాదు, రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం.